హాయ్ ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? నేను మీ అను. సో ఈరోజు వరలక్ష్మి వ్రతం కదండి. నేను వరలక్ష్మి వ్రతం పూజతో మీ ముందుకైతే వచ్చేసాను. ఇది రజనీ నన్ను వరలక్ష్మి వ్రతంకి పిలిచిందనమాట వాయినానికి. సో నేనైతే రజనీ వాళ్ళ ఇంటికి వచ్చేసాను. ఇది మన రజనీ వాళ్ళ ఇల్లు అనమాట. రజనీ ఫస్ట్ టైం చేస్తున్నా అని చెప్పేసి అనింది వరలక్ష్మి వ్రతము. సో చక్కగా ఎంత మంచి డెకరేట్ చేసుకొని చూసారా వరలక్ష్మి వ్రతం పూజకి. సో ఇది రజనీ వాళ్ళ పాప, హేమ వాళ్ళ బాబు. సో ఇప్పుడు మనము రజనీని హేమని చూడబోతున్నాము. లెట్స్ గో. చూడండి, హాయ్ హేమ, హాయ్ రజనీ. సర్ప్రైజ్ ఏంటి, ఇద్దరు చాలా బిజీగా ఉన్నారు. సో నేనైతే తొందరగా వచ్చేసినట్టున్నాను, డిస్టర్బ్ చేసేసాను పాపం పనిలో ఉంటే. సో నేను వచ్చాను కదా అని చెప్పేసి రజనీ తొందరగా వాయనం అయితే ఇవ్వడం స్టార్ట్ చేసేసింది. ఇంకా మిగతా వాళ్ళు తర్వాత వస్తున్నారని చెప్పేసి నాకైతే వాయనం ఇచ్చేసింది రజని. సో పసుపు పెడుతుంటే నేను మమ్మీ చెప్పిన వర్డ్ నేను రజని గుర్తు చేసుకొని నవ్వుకుంటున్నాము. కాళ్ళకి పసుపు పెట్టేటప్పుడు గ్యాప్స్ ఉండకూడదు, గ్యాప్స్ పెట్టద్దు, పెడితే మొత్తం పెట్టాలి, లేదు అంటే అసలు పెట్టకూడదు అనేసి అంటారన్నమాట పెద్దవాళ్ళు. సో అదే గుర్తు చేసుకొని నవ్వుతున్నాము. సో అలాగా మీకు కూడా ఎవరైనా ఇలాంటి కామెంట్స్ చెప్పుంటే నాకు ఇక్కడ కామెంట్స్లో మెన్షన్ చేయండి. మీ వాళ్ళు చెప్పుంటారు కదా, ప్రతి ఒక్కరికి చిన్నప్పుడు ఇలా ఈ వర్డ్ అయితే చెప్పారని అనుకుంటున్నాను. సో ఇలా కొన్ని పెద్దవాళ్ళు మనకి చెప్తూ ఉంటారండి. ఇలాంటివన్నీ కొన్ని మనము అప్పట్లో గుర్తుపెట్టుకుంటాము. ఎందుకు అంటే తర్వాత మర్చిపోవద్దు అని చెప్పేసి దానికి ఒకటి అటాచ్ చేస్తారు. అలా గుడ్డిగా పెట్టొద్దు, గుడ్డి పిల్లలు పుడతారు, అది ఇది అని చెప్పేసి. సో పసుపు పెట్టడం అయిపోయింది. నేనైతే అమ్మవారిని దర్శనం చేసేసుకున్నాను. పూలు, పసుపు, కుంకుమ, అక్షంతలు వేసేసి మనసులో గట్టిగా కోరిక నెక్స్ట్ ఇయర్ నేను చక్కగా చేసుకోవాలి అమ్మవారిని దర్శనం డెకరేట్ చేసుకొని అని చెప్పేసి అమ్మవారికి అయితే దండం పెట్టుకున్నాను. దండం పెట్టుకొని ఇక్కడ మనసులో కోరిక గట్టిగా కోరుకున్నాను అనమాట. కోరుకొని వాయనం అయితే తీసుకున్నాను. సో వాయనం తీసుకున్న తర్వాత ఇంకా ప్రసాదం తినేసి కాసేపు అలా రజనీతో, హేమతో, పిల్లలతో అలా స్పెండ్ చేసుకొని కొద్దిసేపు కూర్చొని ఇంకా ఫొటోస్ అయితే యాజ్ యూజువల్గా తెలుసు కదా మనకి, ఏ వీడియోలో అయినా కొన్ని ఫొటోస్ దిగేసి అటాచ్ చేయడము. సో కొన్ని ఫొటోస్ దిగాను. సో వరలక్ష్మి వ్రతం అయితే మన అందరికీ లేడీస్కి చాలా స్పెషల్ కదా అండి. ఇయర్లీ ఒక్కసారి అమ్మవారి పూజ చేసుకుంటాము. ఇది చాలా నిష్టగా ఉండి మంచిగా ఇల్లంతా శుభ్రం చేసుకొని అమ్మవారిని డెకరేట్ చేసుకొని ఎవరి స్తోమతకు తగ్గట్టు వాళ్ళైతే చేస్తారు. సో ఇక అలా ఏం లేదండి, అలా అన్నీ ఉంటేనే చేసుకోవాలి అలానే ఏం లేదు, ఎవరి ఇష్టం వాళ్ళది. ఫోటో కూడా మనం నార్మల్గా పూలు పెట్టుకొని పూజ చేసుకొని అలా ఒక 5 మందికి మాత్రం పసుపొట్టు ఇవ్వాలి అని అంటారు. అలా పసుపొట్టు ఇస్తే చాలా బ్లెస్సింగ్స్ ఉంటాయి. అమ్మవారు ఏదో ఒక రూపంలో వచ్చి మనకి బ్లెస్సింగ్ అనేది ఇస్తుంది. సో ఇదండి మన ఫొటోస్. ఈరోజు రజనీ వాళ్ళ వ్రతం చాలా చక్కగా జరిగింది. సో ఇది నేను వీడియో పోస్ట్ చేస్తున్నాను. ఫస్ట్లో పెట్టింది నా లాస్ట్ ఇయర్ అమ్మవారిది పూజది డెకరేషన్ అండి. సో చూడండి, నేనైతే ఇయర్ చాలా మిస్ అవుతున్నాను. సో నాతో పాటు మీరు చూసి వరలక్ష్మి వ్రతం దర్శనం చేసుకోండి అమ్మవారిని. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మీ ముందు ఉంటాను. నేనైతే నెక్స్ట్ ఇయరే వరలక్ష్మి వ్రతం చేసుకుంటాను. మరో కొత్త వీడియోతో మీ ముందు ఉంటాను. బాయ్ బాయ్.